హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక పీసీ బిల్డ్కి సంబంధించిన గైడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే ఈ పీసీ బిల్డ్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే 3D వర్క్స్, 3D మోడలింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ పీసీ బిల్డ్ అనేది యూజ్ అయితే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆటోడెస్క్, ఆటోక్యాడ్, స్కెచ్అప్, బ్లెండరు, అన్రియల్ ఇంజిన్ ఇలాంటి సాఫ్ట్వేర్లు యూజ్ చేయాలంటే మనకు ఒక పీసీ బిల్డ్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 90,000 రూపాయల ప్రైస్ పాయింట్లో అయితే ఈ పీసీ బిల్డ్ అయితే సజెస్ట్ అయితే చేస్తాను. సో ఏంటంటే కాంపోనెంట్స్ మనం యూజ్ చేస్తాం తెలుసుకుంటే దాంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి ప్రాసెసర్ అనేది మనం AMD బ్రాండ్ నుంచి అయితే Ryzen 5 7600X అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇది మనకి 6 కోర్స్ అంటే 12 థ్రెడ్స్ అయితే మనకి ప్రాసెసర్ రావడం అయితే జరుగుతుంది. నా కమింగ్ టు ది మదర్ బోర్డ్ విషయానికి వస్తే కనుక మనం ఇక్కడ B650M మదర్ బోర్డ్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఇది మనకి గిగాబైట్ బ్రాండ్ నుంచి రావడం అయితే జరుగుతుంది. DDR5 RAM వెర్షన్ అయితే మనకి మదర్ బోర్డ్ చూడడం జరుగుతుంది. మీరు కావాలంటే MSI బ్రాండ్లో కూడా ఈ మదర్ బోర్డ్ అయితే ఉంటుంది, దాన్ని అయితే చెక్ చేయొచ్చు. నా కమింగ్ టు ది కూలర్ విషయానికి వస్తే కనుక మనం ఇక్కడ 240mm ఒక లిక్విడ్ కూలర్ని అయితే యూజ్ చేస్తున్నాం. మీరు ఏ బ్రాండ్లో అయినా సరే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నేను ఇక్కడ డీప్ కూల్ కానీ, కూలర్ మాస్టర్ కానీ, MSI కానీ, గిగాబైట్ కానీ ఏ బ్రాండ్ నుంచైనా నేను మీకు సజెస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు. ఏది తక్కువ ప్రైస్లు ఉంటే దాన్ని మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. నా కమింగ్ టు ది గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే కనుక గ్రాఫిక్ కార్డ్ నేను ఇక్కడ RTX 4060 Ti గ్రాఫిక్ కార్డ్ని అయితే రికమెండ్ చేస్తున్నాను. 8GB VRAM అయితే ఈ గ్రాఫిక్ కార్డ్ మీకు రావడం జరుగుతుంది. సో ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది మనకి 1080p లెవెల్ నుంచి 2K వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీరు 3D వర్క్స్ చేయడానికి కూడా ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది ఈ గ్రాఫిక్ కార్డు. నా ర్యామ్ విషయానికి వస్తే ర్యామ్ అనేది నేను ప్రస్తుతానికి 16GB ర్యామ్ని అయితే రికమెండ్ అయితే చేస్తున్నాను. DDR5 ర్యామ్ వెర్షన్తో 50 to 5600 MHz ఫ్రీక్వెన్సీని అయితే మనకి ర్యామ్స్ చూడడం అయితే జరుగుతాయి. సో మీరు కావాలంటే 32GBకి కూడా అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. సో మీ బడ్జెట్ని బట్టి అయితే ఇదైతే ఉంటుంది. నేను మాత్రం 16GB ర్యామ్ని అయితే సజెస్ట్ అయితే చేస్తున్నాను. స్టోరేజ్ పరంగా చూసుకుంటే స్టోరేజ్ అనేది నేను మీకు 2 ఆప్షన్స్ అయితే ఇస్తాను. ఒకటి డైరెక్ట్గా M.2 NVMe 1TB SATA SD అయితే NVMe SDని అయితే మీరు పర్చేస్ చేసుకొని డైరెక్ట్గా మీరు మీ విండోస్ OSని కానీ లేదా మీ ప్రాజెక్ట్ ఫైల్స్ని కానీ సాఫ్ట్వేర్స్ కానీ అన్నింటినీ దాంట్లో ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. లేదా ఒక 500GB M.2 NVMe SDని యూస్ చేసి దాంట్లో మీ OS అలాగే మీ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఇన్స్టాల్ చేస్తారో అవన్నీ దాంట్లో ఉంచుకొని అడిషనల్గా ఒక 500GB కానీ 1TB కానీ SATA SDs అయితే దొరుకుతాయి కదా, వాటిని మీరు పర్చేస్ చేసి మీ ప్రాజెక్ట్ ఫైల్స్ అలాగే మీ పర్సనల్ ఫైల్స్ వీటన్ని కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. సో ఈ 2 ఆప్షన్లో మీరు దేన్నైనా సరే పిక్ చేసుకోవచ్చు. నా కమింగ్ టు ది పవర్ సప్లై విషయానికి వస్తే కనుక పవర్ సప్లై ఉండేది ఇక్కడ మనకి 650 వాట్ పవర్ సప్లై అనేది సరిపోతుంది. ఫ్యూచర్ ప్రూఫింగ్ కూడా ఇది మనకు ఒక ఆప్షన్ అయితే అవుతుంది కాబట్టి 650 వాట్ మీరు ఏ బ్రాండ్ అయినా కన్సిడర్ చేయొచ్చు. 80+ బ్రోంజ్ నుంచి 80+ గోల్డ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి పవర్ సప్లై అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. నా కమింగ్ టు ది క్యాబినెట్ విషయానికి వస్తే క్యాబినెట్ అనేది మన మదర్ బోర్డ్ అనేది మైక్రో 8X అయినప్పటికీ మీరు 8X సపోర్ట్ ఉన్నటువంటి మదర్ బోర్డ్ అయితే క్యాబినెట్ అయితే తీసుకోండి. మిట్టారో క్యాబినెట్స్ అనేవి మనకి యాంటీ స్పోర్ట్ బ్రాండ్లో కానీ లేదా యాంటీ వాల్యూ బ్రాండ్లో కానీ లేదా ఇంకేదైనా డిఫరెంట్ బ్రాండ్లో కానీ మీకు చూడడం అయితే జరిగితే బెస్ట్ క్యాబినెట్ తీసుకోండి. దాంట్లో మీకు ఎయిర్ వెంటిలేషన్ అనేది ప్రాపర్గా అయితే ఉండాలి. ఎయిర్ వెంటిలేషన్ ప్రాపర్గా ఉంటే మీ ఓవరాల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయి కదా ఇవి వేడెక్కకుండా అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఒక పీసీని బిల్డ్ చేసుకుందాం అనుకుంటే దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనేది అయితే నేను మన ఛానల్లో నేను ఒక వీడియోని అయితే పోస్ట్ చేసిన, అది చెక్ చేయకపోతే కనుక దాన్ని చెక్ చేయండి. దాంట్లో చాలా చక్కగా వివరించాను. సో దాన్ని చూస్తే కనుక మీకు ఒక పీసీ బిల్డ్ మీరు ఓన్గా చేసుకుంటే మంచిదా లేదా బయట థర్డ్ పార్టీకి ఇచ్చి చేయించుకోవడం మంచిదా అనేది అయితే మీకైతే అవగాహన అయితే వస్తుంది. సో ఇవి మన ఓవరాల్ కాన్ఫిగరేషన్. సో ఇది రఫ్లీ 90,000 రూపాయలు అయితే నేను చెక్ చేసిన ప్రైస్ ప్రకారం అయితే పడుతుంది. సో ప్రైస్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరైతే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటిలో కూడా చెక్ చేసుకోండి. కొనే ఉద్దేశం ఉంటే 1కి 10 సార్లు మీ ఓన్ రీసెర్చ్ చేయండి. ఆ తర్వాతనే మీరు పర్చేస్ చేసే నిర్ణయం అయితే తీసుకోండి. సో ఈ వీడియో కింద ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, అలాగే ఉపయోగపడింది అనుకున్నాను. ఉపయోగపడితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఈ 3D వరల్డ్లోని వాళ్ళ జర్నీని స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ పీసీ బిల్డ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినా మీకు ఇలాంటి కంటెంట్ ఇంట్రెస్ట్ అనుకున్నా లేదా మీరు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో అనేది వెంటనే నోటిఫికేషన్ రూపంలో అయితే మీ స్క్రీన్ మీద వస్తుంది. సో నేను మీకు మరొక వీడియో మీ ముందుంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను అంతవరకు సెలవు తీసుకుంటూ సైనింగ్ అప్. బాయ్.